సో లాస్ట్ వీక్ జరగాల్సిన హీరింగ్ ఏదైతే ఉందో ఏపీ హైకోర్టు డిస్ట్రిక్ట్ జాబ్స్ సంబంధించింది ఈ రిజల్ట్ సంబంధించింది స్టే విధించిన సంగతి తెలిసింది కదా. అయితే హీరింగ్ జరగలేదు, అప్పుడు 67 నెంబర్లో ఉన్నది. అయితే లిస్టింగు అవ్వకుండా రిజల్ట్స్ రిలీజ్ చేయొద్దని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చింది కదా, అప్పుడు మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఈ లిస్టింగ్ అనేది వీళ్ళు చేయటం అయితే జరిగిందండి. సో మనం అనుకున్నట్టు మనం ఏదైతే నిన్న కాదు మొన్న మనం మాట్లాడుకున్నాం, ఏదైతే అనుకున్నామో 17వ తారీఖు ఈ కోర్టు కేసు హీరింగ్కి వస్తుందని చెప్పేసి అదే విధంగా వీళ్ళు లిస్టింగ్ అయితే చేయడం జరిగిందండి. పోయినసారేమో 67వ నెంబరు, ఈసారి వచ్చేసరికి 59వ నెంబరు. ఈసారి మాత్రం పక్కా హీరింగ్ అయితే ఉంటుంది. సో పొద్దున మొదలెట్టిన 4కి ఆ టైంకి ఏమన్నా జరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే లిస్టింగ్లోకి వచ్చింది కాబట్టి ఇక ఈసారి దీని మీద వచ్చేసరికి ఏదో ఒక జడ్జిమెంట్ అయితే జరిగేదానికైతే ఛాన్స్ ఉందన్నమాట. అందుట్లో వాదనలు విన్న తర్వాత ఇక స్టే కనుక ఎత్తివేసినట్టయితే ఖచ్చితంగా అయితే మీ రిజల్ట్స్ ఈ నెక్స్ట్ వీక్లో రిలీజ్ చేసేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి అన్నమాట. సో కావాలంటే మీరు చూసుకోండి, కోర్టు ఆర్డర్లు ఇవన్నీ కూడా రావటం అయితే జరిగిందనమాట. అఫీషియల్ వెబ్సైట్లోనే వాళ్ళు ఉంచేశారు. సో ఈ కేసు నెంబర్ కానివ్వండి, ఇది మొత్తం కూడా అందుట్లో లిస్టింగ్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఓవరాల్గా అయితే మీ అందరికి కూడా ఈసారి మంచిగా జరగాలి. ఎవరైతే క్వాలిఫై ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరిగా ఈ స్టే ఎత్తివేసి రిజల్ట్స్ రావాలని చెప్పేసి నేనైతే బలంగా కోరుకుంటున్నాను. సో ఇక నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని దయచేసి ఎవరు కూడా పట్టించుకోవద్దు. వాళ్ళు బహుశా వాళ్ళు ఏంటంటే ఇక హోప్స్ వదిలేసుకున్న వాళ్ళు అయ్యి ఉండొచ్చు, దానికి రాదు అని బలంగా ఫిక్స్ అయిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు. మంచిగా రాసిన వాళ్ళకి ఎలాగూ వచ్చుద్ది అని నమ్మకం ఉన్న వాళ్ళకు, ఎందుకంటే ఫైనల్కి కూడా రిలీజ్ అయిపోయింది కాబట్టి ఇక వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. వాళ్ళు తిట్టుకున్నా కొట్టుకున్నా ఏం చేసినా కూడా మీ విజయాన్ని ఎవరో కూడా ఆపలేరు. ఇది రద్దు అవ్వటానికి ఉండదు, కొంచెం డిలే అవుతుంది అంతే తప్ప మీకు రావాల్సిన జాబ్ ఆల్రెడీ పైన రాసి పెట్టి ఉంటుంది. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.